హాయ్ ఎవ్రీవన్. లాస్ట్ టైం రిహాన్కి మీషోలో 2 వాటర్ బాటిల్స్ తీసుకున్నానని షార్ట్ వీడియో అయితే పోస్ట్ చేశాను కదా. ఇంక అప్పుడే చెప్పాను, ఈ 2 బాటిల్స్ అయితే నాకు అట్లీస్ట్ ఒక 1 మంత్ వచ్చినా చాలా హ్యాపీ అని. ఇంక ఈ బాటిల్ ఓపెన్ చేసి 10 డేస్ కూడా కాలేదు, అప్పుడే ఏం చేస్తున్నాడో చూస్తున్నారు కదా. ఆ బాటిల్ని అయితే మొత్తం సెపరేట్ చేయడమే స్టార్ట్ చేసేసాడు. పీస్లు అయితే చేసేస్తున్నాడు. వద్దని చెప్పి దాచేసినా సరే ఇచ్చేవరకు అయితే అస్సలు ఒప్పుకోవట్లేదు. అసలు ఇంట్లో టాయ్సే లేనట్లు ఎప్పుడు ఆ బాటిల్స్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తూ ఉంటాడు రిహాన్ అయితే. ఇంకెందుకు పీకేస్తున్నామని అస్సలు పట్టించుకోవట్లేదు. హ్యాపీగా నవ్వుకొని తన పని అయితే తను చేసేసుకుంటున్నాడు. ఇంక నేను చెప్పాను, వాటర్ బాటిల్ అయితే నీకు ఇంక కొనను, నువ్వు వాటర్ అయితే గ్లాస్లో తాగాలి అని చెప్పినా సరే అసలు పట్టించుకోవట్లేదు. హ్యాపీగా అయితే నవ్వుకుంటున్నాడు. ఇంక వాడికి కూడా అర్థమైపోయింది బాటిల్స్ పగిలిపోయినా న్యూ బాటిల్స్ వస్తాయని. ఇంక వాటర్ కూడా ఫిల్ చేసి ఇచ్చినా వాడి బాటిల్లో అయితే తాగడు అనమాట. ఇప్పుడు నా వాటర్ బాటిలే కావాలంటాడు. నీ వాటర్ ఉంది కదా అని చెప్పినా నో అని చెప్పేసి నా బాటిలే తీసుకొని తాగుతాడు. అది చాలా ఇష్టం మరి. ఇంక తప్పదు, ఇంక వాడికంటూ ఒక సెపరేట్ వాటర్ బాటిల్స్ ఉండాలని చెప్పి నేను కొంటాను. వాడేమో అది అలా స్పాయిల్ చేస్తూ ఉంటాడు. ఇంక వాడే ఆ బాటిల్ని పీసెస్ చేసి ఎందుకు చేసావు అలా అంటే అయ్యో అంటాడనమాట. చాలా ఇన్నోసెంట్ అనిపించుకుంటాడు. నేను చేయలేదు, ఇది ఎలా అయిపోయింది అని అంటాడు. బాటిల్స్ కిందన పడేసి పడిపోయిందని మరీ చెప్తూ ఉంటాడు. నేను రిహాన్కి ఏం కొన్నా కూడా అంత హోప్స్ అయితే పెట్టుకోను, ఇవి ఎక్కువ రోజులు వస్తాయని చెప్పి మైండ్లో అయితే ఫిక్స్ అయిపోతాను. ఇవి ఒక 1 వీక్ అని చెప్పేసి. అందుకే నేను ఏం కొన్నా కూడా మీషోలో అయితే బుక్ చేస్తాను. మీషోలో అయితే రీజనబుల్ ప్రైజెస్కి అయితే వస్తాయి కదా. సో ఇంక ఇలా 1 వీక్ పోయే వాటికి కాస్ట్లీ అమౌంట్ పెట్టేసి పెద్ద ఎక్కువ వేసి కొనడం అయితే వేస్ట్ అనిపిస్తుంది నాకు కూడా. సో ఇంక అందుకే ఇలాంటివన్నీ మీషోలోనే బుక్ చేస్తూ ఉంటాను. నాకు తెలిసి ఈ ఏజ్ పిల్లలకి మాత్రం ఎక్కువ అమౌంట్ ఎఫోర్డ్ చేసి ఇలాంటి టాయ్స్ కానీ ఏవి కొనడం అయితే వేస్ట్ అనే చెప్తాను. ఎందుకంటే వాళ్ళకి అంత ప్రైస్ అని కాస్ట్ అని వాళ్ళకి తెలియదు కదా. సో ఇలా స్పాయిల్ అయిపోతుంటాయి కాబట్టి ఈ ఈ బిలో 3 ఇయర్స్ 4 ఇయర్స్ వాళ్ళకి ఇలా తక్కువ అమౌంట్ కొంటే బెస్ట్ అని నా ఫీలింగ్. నేను ఇప్పుడైతే అలాగే చేస్తాను. ఇంక ఈవినింగ్ అయితే పార్క్ అయితే తీసుకెళ్ళాను. ఫుల్గా ఎంజాయ్ చేశాడు. కంటిన్యూస్గా 1.5 అవర్ అయితే ఫుల్గా ఆడుకున్నాడు. ఇంక ఇంటికి రిటర్న్ వచ్చే దగ్గర అయితే మాకు దగ్గరలో అయితే షాప్ అయితే ఉంటుంది. ఇంక వెళ్ళిపోయి వాడికి నచ్చినవన్నీ సెలెక్ట్ చేసేసుకుంటున్నాడు. బాబీ ఇది కొను, బాబీ ఇది అంటున్నాడు. ఇంక వాడు అడిగిన తర్వాత కొనకుండా ఉండలేము కదా. సో అన్నీ అయితే కొనేసాను. ఇంకా లిఫ్ట్లో వస్తున్నాము, ఇంకా ఓపెన్ అంటున్నాడు. ఇంక ఇంటి డోర్స్ కూడా ఓపెన్ చేయలేదు. ఇంకా ఓపెన్ అంటే ఇంక ఓపెన్ చేసి ఇచ్చాను. ఇంకా పైన క్రీమ్ అంతా అయిపోయింది కదా, ఇంకా మళ్ళీ ఓపెన్ చేయమంటున్నాడు. యాక్చువల్లీ తనకి నచ్చిన ఫుడ్ అయితే ఎవరికి షేర్ చేయడు. బట్ నాకు ఆ రోజు అయితే ఐస్ క్రీమ్ అయితే తినిపించాడు. నిజంగా నేనే షాక్లో ఉన్నాను. రిహాన్కి అయితే మ్యాక్సిమం ఐస్ క్రీమ్ అయితే నేను అవాయిడ్ చేస్తాను. ఇంకా ఆ రోజైతే డైరెక్ట్గా చూసి అడిగాడు కాబట్టి కొనిచ్చాను. ఇంకా మూతికి అయిపోతే టవల్తో ఎలా తుడుచుకుంటున్నాడో చూడండి. యాక్చువల్లీ రిహాన్కి నిజంగా మేము ఏవీ నేర్పించలేదు, మమ్మల్ని చూసి నేర్చుకున్నాడేమో. వాడు డ్రెస్ విప్పేసినా కూడా స్నానంకి వెళ్ళే ముందు వాడే బకెట్లో వేస్తాడు, డైపర్ డస్ట్బిన్లో వేస్తాడు, కిందన ఫ్లోర్ మీద వాటర్ వెళ్ళిపోతే మ్యాట్ తెచ్చి వేస్తాడనమాట. నిజంగా ఇవి అయితే మేము ఇలా చెయ్యాలి అలా చేయాలి నిజంగా చెప్పలేదు. ఎలా నేర్చుకున్నాడో కూడా మేము కూడా షాక్లో ఉన్నాం. అసలు ఈ జనరేషన్ పిల్లలు అయితే చాలా గ్రేట్, చాలా షార్ప్ ఉన్నారు. మా పిన్ని వాళ్ళ పాప బుజ్జమ్మ కూడా చాలా షార్ప్. అసలు ఏది ఇలా చెప్పినా సరే వెంటనే క్యాచ్ చేస్తుంది బుజ్జమ్మ కూడా. ఒక్కసారి తన మైండ్లోకి వెళ్ళిందంటే ఫిక్స్ అయిపోతుంది అసలు. ఇంక ఈ షాప్లో అయితే ఇవన్నీ కొనిపించాడు నాకు. యాక్చువల్లీ అది చిన్న షాపు, అన్నీ బయట కబోర్డులోనే ఉంటాయన్నమాట. ఇంక వీడియో వెళ్ళి సెలెక్ట్ చేసుకుని ఈ బాబీ ఇది కావాలని చెప్పి తీసుకున్నాడు. సో ఇంకా డైలీ ఒక్కొక్కటి ఇద్దామని చెప్పి నేను కూడా తీసుకున్నాను. ఇంకా నైట్ డిన్నర్లోకి అయితే ఎగ్ కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. ఈ స్టైల్ ఎగ్ కర్రీ మీరు ఎప్పుడైనా ట్రై చేస్తారా? ట్రై చేస్తే కామెంట్ చేయండి. అసలు కుక్ చేయడానికి టైం లేనప్పుడు ఇలా ట్రై చేస్తే 5 మినిట్స్లో అయితే కర్రీ అయిపోతుంది. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఏం లేదు, ఆనియన్స్ పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత పసుపు కారం ధనియాల పొడి అయితే వేసుకొని బాగా అయితే మిక్స్ చేసుకోవాలి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ కానీ ధనియాల పొడి కానీ అన్నీ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుంటాను. బయట మసాలాలు అయితే అస్సలు యూజ్ చేయను. ఇంకా బిర్యానీ అయినా ఏదైనా సరే ఇంట్లోనే ఉన్న మసాలాతోనే చేస్తాను, కానీ బయటవైతే అస్సలు యూజ్ చేయను. ఇంకా అలా అని బయట ఫుడ్డే తినమని కాదు, అప్పుడప్పుడైతే తింటాము. బట్ ఇంట్లో కుక్ చేసుకున్నప్పుడు ఏంటంటే ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే కుక్ చేసుకుంటాను. బయట మసాలాస్ అయితే యూజ్ చేయను. ఇంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్నీ నేనే ప్రిపేర్ చేసుకుంటాను. బట్ కొన్ని మసాలాలు అయితే అమ్మ ప్రిపేర్ చేసి ముందే నాకు ఇచ్చేస్తారు అనమాట. ఒక 6 మంత్స్కి అలాగా కొన్ని అయితే చింతపండు మగ్గు అన్నీ అలా ఇస్తారు. సో ఇంట్లోనే అన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా బయట మసాలాలు అయితే యూజ్ చేయను. ఇంక ఇది బాగా వేపిన తర్వాత వాటర్ అయితే వేసుకోవాలి.
వాటర్ బాగా బాయిల్ అయినప్పుడే సాల్ట్, కారం అన్నీ సరిపోయలేదో ముందే చూసుకోవాలన్నమాట. తర్వాత ఎగ్స్ అనేవి ఇందులోనే పగలగొట్టి డైరెక్ట్గానే ఎగ్స్ అయితే వేసేయాలి. సో ఎగ్స్ వేసిన తర్వాత కొంచెం కలపడానికి ప్రాబ్లం అవుతుంది కాబట్టి ముందే కారం, ఉప్పు అన్నీ అడ్జస్ట్ చేసుకోవాలి. ఈ రెసిపీ అయితే నేను అమ్మ దగ్గర అయితే నేర్చుకున్నాను. అమ్మ ఇలాగే గుడ్లు పగలగొట్టి పులుసులా చేస్తారు. నేను మాత్రం కర్రీలా అయితే చేస్తాను. ఈ కర్రీ అయితే చాలా బాగుంటుంది నిజంగా. ఒకసారి అయితే ట్రై చేయండి కంపల్సరీ. సో ఇంకా ఎగ్స్ వేసిన వెంటనే కలపకూడదు. కలిపితే ఏమవుతుందంటే పీసెస్లా అయిపోతుంది. ఇంక వేసిన వెంటనే కలపకుండా సిమ్లో అయితే పెట్టి ఉడికించాలి. లేదా హైలో పెట్టామంటే ఏంటంటే లోపల అంతగా కుక్ అవ్వదు. ఇలాగే సిమ్లో పెట్టి బాగా కుక్ చేసిన తర్వాత కలపకుండా ఇలా కడాయితోనే తిప్పుతూ ఉండాలన్నమాట. ఇంక గరిటె పెట్టామంటే ఇంక పీసెస్ అయిపోతుంది. అంత టేస్ట్ అనిపించదు. ఈ ఎగ్ ఏమో అలా తింటేనే బాగుంటుంది. సో ఇంకేంటంటే స్లోగా అయితే టర్న్ చేయాలి ఎగ్ని. అలా అలా చేసి బాగా కుక్ చేసుకోవాలి. ఇలా టర్న్ చేసినప్పుడే కొంచెం కష్టంగా అనిపిస్తుంది. ఎక్కడైనా పీసెస్ అయిపోతుందేమో నేను భయపడుతూ ఉంటాను. బట్ ఇలాగ తింటేనే బాగుంటుంది. పీసెస్ అయితే గ్రేవీలో పీసెస్ కలిసిపోతుంది. సో అంతగా మనకు అనిపించదు. ఒక్క చందమామే తిన్నట్టు అనిపిస్తుంది. సో అందుకే ఇలాగ స్లోగా టర్న్ చేసుకొని కొంచెం సేపు నుంచి కొంచెం గ్రేవీగా ఉంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఈ కర్రీ అంటే మా హస్బెండ్కి చాలా ఇష్టం. ఇంకా మార్నింగ్ బాక్స్లో కూడా చాలా సింపుల్గా ఫాస్ట్గా అయిపోతుంది కదా, ఎక్కువ ఇలాగే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. ఇంకా ఎగ్స్ బాయిల్ చేసిన కంటే ఇలాగే ఎక్కువ తింటారు. బాయిల్ చేస్తే అంతగా తినరు మా హస్బెండ్ అయితే. ఇంక ఈ కర్రీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. అంతే, ఇంక వీడియో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.